బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏకదాటిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎటువంటి సహాయం అందించాలి, ఎక్కడెక్కడ ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను సిఎస్ నీరబ్ కుమార్ కూడా పరిశీలించారు. వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో సిబ్బంది సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయనే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్లోనే ఉన్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాల పరిస్థితిని అధికారులు ఏ విధంగా సమీక్షిస్తున్నారు? ఎస్ రోహిత్, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, మరోవైపు తెలంగాణలో పడుతున్న వర్షాల వల్ల పూర్తిగా కూడా నదులు పొంగుతున్నాయి. తర్వాత వరద నీటి ఉధృతి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే 2 రోజుల్లో ఎంత నష్టం ఉంది, ఇప్పటికే చాలా వరకు కూడా గ్రామాలు, తర్వాత కాలనీలు, విజయవాడలో ఎప్పుడూ లేని విధంగా గతంలో 15 సంవత్సరాలు తర్వాత, దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఇంతటి వర్షపాతాన్ని చూశారు. ఇట్లా కాలనీలు మునగడం చూశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం పూర్తిగా కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ని, ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ని ఏర్పాటు చేసింది. దీంట్లో మనం చూస్తుంటే సిఎస్ కూడా, సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అధికారులతో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఇప్పుడు వరకు జరుగుతున్న పర్యవేక్షణ ఏంటి, తర్వాత ఎక్కడెక్కడ రెస్క్యూ టీమ్స్ చేశారు, ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనే అంశాలన్నింటిని కూడా ఆయన చూస్తున్న పరిస్థితి. నీరబ్ కుమార్ ప్రత్యేకంగా ప్రతి ఒక్క అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఆయన అధికారులతో కూడా సూచనలు చేస్తున్నారు. ఆయన అధికారులతో మాట్లాడిస్తున్నారు. ఈ లోపల ఇక్కడ కానీ మనం ఒకసారి కానీ చూసుకుంటే ఆపరేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఒకసారి కానీ మనం చూసుకుంటే రోహిత్, ఇది చాలా మొత్తం వాటర్ రివర్స్ సోర్స్మెంట్ ఏ విధంగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నీళ్లు ఏ విధంగా ప్రవహించబోతున్నాయి, చిన్న వాగులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా ఇక్కడ చూసుకుంటే వారాహి రివర్, ఇది విశాఖపట్నం నుంచి కూడా వస్తున్న వారాహి రివర్. ఈ వారాహి రివర్ చాలా ఫ్లో అవుతూ ఉంది. రెండవది తండవా రివర్ కూడా ఆ ప్రాంతంలో నుంచి వస్తున్న పరిస్థితి. ఇక్కడ తండవా రివర్ ఉంది. వీటికి సంబంధించి చిన్న చిన్న పీలిక ఏవైతే ఉంటారో ఏలూరు రివర్కి సంబంధించి చూసుకుంటే దీంట్లో నుంచి వస్తున్న పాలికలు లైన్డ్, తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఏ విధంగా ముందుకు వస్తుంది అంటే పాయలు కావచ్చు, లేకపోతే చిన్న కెనాల్స్ కావచ్చు, ఇవన్నింటికి కూడా చివరికి పోలవరంని కలుస్తున్న పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ గోదావరి రివర్ మనం చూస్తున్నాం. దీంట్లో ఇక్కడ గోదావరి రివర్ చూసుకుంటే పోలవరం బ్యారేజీ కూడా ఉంది. పోలవరం బ్యారేజీకి సంబంధించి ఈ వాటర్ రివర్సెస్ అంతా ఇక్కడికి వస్తుంది. అలాగే పురుషోత్తపట్నం లైట్ కెనాల్ కావచ్చు, తర్వాత పట్టిసీమ కావచ్చు, ఇక్కడ 2 కూడా గతంలో ఇప్పుడు ప్రిస్టైజిష్గా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే పోలవరం ఆంధ్రప్రదేశ్ చాలా సీరియస్గా తీసుకుందో, పోలవరం సబ్జెక్ట్కి సంబంధించి వ్యవహారాన్ని అంతా కూడా ఈ కేంద్రంగానే చూస్తుంది. దీనికి సంబంధించి పాయలు కావచ్చు, లేకపోతే రైట్ కెనాల్ ఏ విధంగా ఉంది, పట్టిసీమ కెనాల్ ఏ విధంగా ఉంది, తాడిపూడి కెనాల్ ఏ విధంగా ఉంది, తాడిపూడి కెనాల్కి సంబంధించి వాటర్ ఫ్లో ఏ విధంగా నడుస్తుంది, పురుషోత్తపట్నం వాటర్ కెనాల్ ఏ విధంగా ఉంది, వీటన్నిటిని కూడా ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. సో మరోవైపు మనం కనుక చూసుకుంటే ఇక్కడ కృష్ణా రివర్కి సంబంధించి మొత్తం కూడా శ్రీశైలం డ్యామ్, ఇప్పుడు జ్వరాల దగ్గర నుంచి వాటర్ సంబంధించి కావచ్చు, శ్రీశైలం దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ నుంచి కావచ్చు, ఇట్లా కృష్ణా రివర్కి సంబంధించి దీనికి సంబంధించి వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మరోవైపు ఇక్కడ రైట్ కెనాల్ కావచ్చు, లేకపోతే SRBSC కావచ్చు, అలాగే కేసీ కెనాల్కి సంబంధించి వ్యవహారంలో మనం కానీ చూసుకుంటే ఇక్కడ నాగార్జున సాగర్కి సంబంధించిన సాగర్ నీళ్లు కూడా, అంటే సాగర్ నీటికి SR1, SR2 రైట్ కెనాల్ ఏ విధంగా ఉంది, తర్వాత SR2 వచ్చేసరికి బ్రహ్మసాగర్ తెలంగాణకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈ తెలంగాణకి వెళ్ళే పరిస్థితిని చూసుకుంటే ఈ తెలంగాణ నుంచి ఇక్కడ చూసుకుంటే వెస్టర్న్ నుంచి చూసుకుంటే మనకి ఇదే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఈ పోలవరానికి సంబంధించి వెస్టర్న్ కాలేజు గుంటూరు ఛానల్ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది. సేమ్ ఇక్కడే పోలవరం నుంచి పులిచింతల మీదుగా వస్తున్న ఈ వాటర్ RMC దగ్గర ఇక్కడ ప్రకాశం
బ్యారేజ్కి టచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే కనబడుతుందో ప్రకాశం బ్యారేజ్కి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో ఉంది. ప్రకాశం విజయవాడ బ్యారేజ్లో ఉదయం నుంచి ఏ విధంగా వాటర్ ఫ్లో పెరుగుతోందో మనం ఇక్కడ లెవెల్స్ చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు దాదాపుగా 12 అయింది. 12 గంటలకి ఇన్ఫ్లో లెవెల్ 7,40,229 ఇన్ఫ్లో లెవెల్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. అవుట్ఫ్లో కూడా అంతే లెవెల్లో ఉంది, 7,40,229. అంటే దాదాపుగా 1 గంట ప్రాంతంలో 7,40,40,000 ఇన్ఫ్లో ప్రకాశం బ్యారేజ్లో అవర్లీ కనబడుతుంది. ఈ అవర్లీ రిపోర్ట్ను కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు ఎంతెంత ఫ్లో అవుతుంది అంటే రాత్రి వర్షాలు పడిన తర్వాత నుంచి 4,45,000కి ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన ఇన్ఫ్లో వస్తే ఈ ఇన్ఫ్లో ఇప్పుడు 12 గంటలకి 7,40,40,000 ఇన్ఫ్లోకి చేరుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. బహుశా ఈ రోజు సాయంత్రానికి 9 లక్షలు కూడా చేరే పరిస్థితి ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. 9 lakhs ఇక్కడ చేరితే సో విజయవాడ చుట్టుపక్కల పరిసరాలు, విజయవాడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా మునుగుతాయి, ముంపుకు గురయ్యే పరిస్థితి ఉందా లేదా అనే అంశాలు కూడా మనం అయితే చూడొచ్చు. కంప్లీట్గా కృష్ణా రివర్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా మనకి డీటెయిల్గా కనబడుతుంది. అలాగే ఇతర ప్రాంతాలకు కానీ చూసుకుంటే ఈ కృష్ణా రివర్ నుంచి వస్తున్న శ్రీశైలం కావచ్చు, లేకపోతే శ్రీశైలం నిండిన తర్వాత ఏదైతే కర్నూలు జిల్లాకి, నంద్యాల ఈ పరిసర ప్రాంతాలకి ఏ విధంగా వెళ్తాయనే అంశానికి చూసుకుంటే శ్రీశైలం నుంచి వస్తున్న కేసీ కెనాల్ ద్వారా కావచ్చు, ఎస్ఆర్బీసీ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఈ కెనాల్స్ అన్నీ కూడా ఇప్పుడు కేసీ కెనాల్ కుందూరు రివర్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే కుందూరు రివర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది. ఇంచుమించుగా కుందూరు రివర్కి సంబంధించి వ్యవహారం అంతా కూడా అక్కడికి చేరే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇటువంటి అప్డేట్ ఎప్పటికప్పుడు మొత్తం వాటర్ రిసోర్స్మెంట్ ఏ విధంగా జరగబోతుంది, తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి ఎంత వాటర్ రాబోతుంది, మనం కానీ చూసుకుంటే విశాఖపట్నం నుంచి ఎంత వస్తుంది అంటే వరాహ రివర్ దగ్గర నుంచి, లేకపోతే తాండవ రివర్ నుంచి, తర్వాత ఏలూరు రివర్ నుంచి, తర్వాత గోదావరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎంతెంత ఫ్లో పోలవరానికి చేరిపోతుంది, పోలవరం నుంచి చేరుకుంటున్న ఇది ఇతర ప్రాంతాలకు ఎలా వస్తుంది, అలాగే ఇక్కడి నుంచి జ్వరాల నుంచి కావచ్చు అంటే తెలంగాణ జ్వరాల నుంచి శ్రీశైలం డ్యామ్కి, తర్వాత కృష్ణాదేవికి, ప్రకాశం బ్యారేజ్కి ఏ విధంగా వస్తుంది అనే అంశాలకు సంబంధించిన డేటా మొత్తం కూడా మిగిలిన మ్యాప్లు అక్కడ ఉన్న మిగిలిన డిపార్ట్మెంట్లు ఏంటి? ఎస్ దాని దగ్గర కూడా వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు కానీ చూసుకుంటే కృష్ణా ఫ్లడ్ విజిబిలిటీ ఏరియాస్ ఏవైతే ఫ్లడ్ ఇప్పుడు పూర్తిగా ఎక్కడైతే ఉందో మనగాను చూసుకుంటే ఇక్కడ డిస్టిక్ బాపట్ల కావచ్చు, లేకపోతే నిజాంపేట కావచ్చు, లేకపోతే కొల్లూరు కావచ్చు, సో వీటన్నిటికి సంబంధించి విలేజ్ వైజ్గా ఇక్కడ నిజాంపేటలో విలేజ్ వైజ్గా ఎక్కడెక్కడ ఎంతెంత వాటర్ సోర్స్ క్యూజ్డ్ ఉంది, 134 విలేజులు ఇక్కడ పూర్తిగా కూడా వాటర్లో మునిగున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. తర్వాత దాదాపుగా ఇక్కడ దీనికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఏలూరు ఇక్కడ మనం కానీ పూర్తిగా ఈ మ్యాప్లో కానీ చూసుకుంటే రోహిత్ కంప్లీట్గా కూడా విజయవాడ ప్రాంతాలకు సంబంధించి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంటే బేసిక్గా ఈ 3 ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకి బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, పల్నాడు ఈ ప్రాంతాలకు సంబంధించే ఎక్కువగా దీనికి సంబంధించి కొంత డ్యామేజ్ కావచ్చు, లేకపోతే వాటర్ సోర్సు గోదావరి రివరు, కృష్ణా రివర్కి సంబంధించి 2 డేటా ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరోవైపు సిఎస్ అధికారులతోనే అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే పూర్తిగా కంపెనీ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో అసలుకి ఇక్కడ ఉన్న పూర్తి పరిస్థితులు పొద్దుటూరు అంటే దీంట్లో వాటర్ అంటే రేపు వర్షాలు సాయంత్రం 7 దాకా పడే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు మేఘావృతమైంది, ఏ ప్రాంతాల్లో కొంత వర్షాలు పడే ఆ పరిస్థితిని కూడా దీంట్లో చాలా క్లియర్గా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక సైక్లింగ్ మెట్రాలజీకి సంబంధించిన ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అయితే చాలా క్లియర్గా చూస్తున్నాం. మనం ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్లో కంప్లీట్గా విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం అంటే ఎక్కువగా విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం చూడొచ్చు అంటే హైదరాబాదు, ఒకటి విజయవాడ, రెండవది కర్నూలు ఈ 3 ప్రాంతాలని ఎక్కువగా దీనికి సంబంధించిన ఉధృతి కనబడుతోంది. శాటిలైట్ కంప్లీట్గా దీన్నే చూపిస్తున్న పరిస్థితి. ఇక విశాఖపట్నం కూడా అడపాదడపా వర్షాలు పడే పరిస్థితి అయితే ఉంది. సో ఎక్కడికక్కడ వీటికి సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు పూర్తిగా కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చేసిన పరిస్థితి. గతంలో ప్రభుత్వాలు చేసేవి కానీ ఇంత పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి అయితే లేదు రోహిత్. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎంత అవుట్ఫ్లో అవుతుంది, ఎంత ఇది వస్తుంది, తర్వాత రియల్ టైం రికార్డెడ్ కమ్యూనిటీ రెయిన్ఫాల్ అప్డేట్ మొత్తం కూడా ఇప్పటి వరకు చూసుకుంటే కర్నూలు జిల్లా జొంగారి లొకేషన్లో ఎంత రైన్ 27.75
దాదాపుగా 12 గంటల ప్రాంతంలో లేటెస్ట్గా జరిగింది. తర్వాత జొన్నగిరి, తర్వాత పిన్నవేమేలు, తర్వాత 15, తర్వాత గుండాలి ఆర్జీవి, తర్వాత వీటన్నిటికి సంబంధించి కూడా మొత్తం ఉంది. అయితే ప్రస్తుతం అధికారులు సిఎస్ మీటింగ్లో ఉన్నారు. అధికారులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. సిఎస్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. కొంత బాపట్లకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కొన్ని బోట్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, కొంత సో ఇవన్నీ కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. సో ఒక సార్ ఎక్స్క్యూస్ సార్, నీరబ్ కుమార్తో సిఎస్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఓవరాల్గా కండిషన్ కంట్రోల్లో ఉందనుకుంటున్నారా? కంట్రోల్లోనే ఉంది. ఒకటే కొంచెం బుడమేరులో మనకి బ్రీచ్ అయిన వల్ల ఇప్పుడు అజీత్ సింగ్ నగర్ చుట్టుపక్కనలో కొంచెం వాటర్ వచ్చి ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ మోర్ బోట్స్. ఇప్పుడు 4 బోట్స్ ఉన్నాయి. ఇంకా వేరే చోట నుంచి కూడా 5 బోట్స్ ఇంకా తెప్పిస్తున్నాను. ఇబ్రాహీంపట్నంలో కూడా కొన్ని ఫిషరీస్ బోట్స్ ఉన్నాయి. అది బోట్స్ తీసుకుని మన పికౌట్ చేయడానికి చేస్తాం. అట్లాగే గుంటూరులో కూడా సమ్ పెదలంకలో కొంచెం ఇవాక్యుయేషన్ కావాలి. అక్కడ వీఆర్ ట్రయింగ్ టు పుట్ 1 హెలికాప్టర్ దేర్ సో దట్ దే కెన్ ఆల్సో బి ఇవాక్యుయేటెడ్. కొన్ని బాపట్ల వీటి దగ్గర కొంతమంది ఫిషర్మెన్స్ కూడా ఇరుక్కున్నారు అని కొంత సమాచారంతో. ఈజ్ ఇట్ రైట్? సో బాపట్ల కలెక్టర్ అక్కడే సైట్లోనే ఉన్నారు. హీఈస్ టోటలీ టేకింగ్ అవుట్ ఆల్ ద పీపుల్, ఇవాక్యుయేషన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా అక్కడ ప్రాబ్లం లేదు. బట్ ఇన్ కేస్ లంక నుంచి షిఫ్ట్ చేయాలి, దెన్ అగైన్ వీల్ హ్యావ్ టు డిప్లాయ్ ది హెలికాప్టర్స్. బట్ ఐ థింక్ వాటర్ లెవెల్ ఇన్ కృష్ణా విల్ బి అట్ దిస్ లెవెల్ ఫర్ నెక్స్ట్ 2 days. ఆఫ్టర్ దాట్ ఇట్ మే కమ్ డౌన్. వర్షాలు సాయంత్రానికి కొంత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఏమనుకుంటారు దానివల్ల? వర్షాకి మీరు మ్యాప్స్ చూడండి. ఇప్పుడు అక్కడ ఎక్కువ క్లౌడ్స్ లేవు. మ్యాక్సిమం క్లౌడ్స్ ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర వైపు పోయింది. కాబట్టి రివర్స్ ద్వారా వాటర్ ఎక్కువ వస్తుంది, స్ట్రీమ్స్ ద్వారా వాటర్ వస్తుంది. ఇప్పుడు వర్షాకి ఎక్కువ ప్రెడిక్షన్స్ లేదు. మీరు ఆ మ్యాప్లో చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది దట్ వర్ష ఇప్పుడు మూవ్ అయింది. తెలంగాణ మహారాష్ట్రకి పోయింది. కాబట్టి గోదావరిలో వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. కృష్ణాతో ఆల్రెడీ వర్చువల్ ఫుల్ లెవెల్లోనే నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ కృష్ణా బ్యారాజ్ నుంచి డౌన్ స్ట్రీమ్లో మనకి చాలా డేంజర్ జోన్లో ఉన్నాము. ఆల్రెడీ 2nd వార్నింగ్ ఇచ్చి ఉన్నాము. కాబట్టి కృష్ణా డౌన్ స్ట్రీమ్ ప్రకాశం బ్యారేజ్కి కింద అన్ని విలేజెస్ వాళ్ళు, లంక వాళ్ళు, రివర్ సైడ్ విలేజెస్ వాళ్ళు అందరూ అక్కడ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. వెకేషన్ స్టార్ట్ చేస్తున్నారు సార్? కోసం ఆల్రెడీ చెప్పటం జరిగింది. 300 విలేజెస్ ఎన్నోకి మన లిస్ట్ ఉంది. ఆ విలేజెస్ వాళ్ళు అక్కడ నుంచి మూవ్ చేయాలి ఇమీడియట్గా. కొంతమంది ఏం చెప్తారు కి సార్ మాకు దీనికంటే ముందు కూడా చూసాము, ఎక్కువ ఉంది అది చెప్తారు. కానీ అట్లా చేయకుండా వాళ్ళందరూ షిఫ్ట్ చేయడానికి కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి వాటర్ పెరిగిన తర్వాత మనకి కష్టం ఉంటుంది. ఇప్పుడే ఇన్ఫ్లో 7 lakhs ఇన్ఫ్లో వస్తుంది పోలవరంకి జరగమ్మ. సో ఈ మధ్యాహ్నానికి 9 lakhs వరకు ఇన్ఫ్లో వచ్చే పరిస్థితి ఉంది. అవుట్ఫ్లో కూడా 9 lakhs వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ స్టాప్ చేయలేము. అక్కడ ఎక్కువ వాటర్ అది ఏదైనా వెళ్తే ధవళేశ్వరం బరాజ్ దాకా పోతుంది. ఆ ధవళేశ్వరం బరాజ్ నుంచి మళ్ళీ రిలీజ్ చేస్తాము. ఇప్పుడు గోదావరికి మీరు చూస్తే అంటే అక్కడ అంత డేంజర్ ఎందుకు లేదు అంటే మన 10,000 క్యూసెక్స్ వరకు ఫస్ట్ లెవెల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మనము అక్కడ రిలీజ్ చేస్తున్నాము. సో 10,000 క్యూసెక్స్ వరకు ఎక్కువ ఎఫెక్ట్ లేదు. ఫస్ట్ వార్నింగ్ ఈజ్ అట్ 10,000 క్యూసెక్స్, సెకండ్ వార్నింగ్ ఈజ్ అట్ 13,000 క్యూసెక్స్. కాబట్టి అంత గోదావరిలో ఇప్పుడు అంత భయం లేదు. బట్ పీపుల్ హ్యావ్ టు బీ అలర్ట్ సో దట్ ఇన్ కేస్ దెర్ ఈస్ మోర్ రెయిన్ఫాల్ ఇన్ మహారాష్ట్ర అండ్ గోదావరిలో ఎక్కువ నీళ్లు వస్తే అది మనకి వార్నింగ్ సిస్టమ్ భద్రాచలం నుంచి, కూనవరం నుంచి, పోలవరం నుంచి, ధవళేశ్వరంలో అన్నిలో మనకి సిగ్నల్స్ వస్తే ఉంటాయి. వీఆర్ మానిటరింగ్ దట్ కంటిన్యూస్లీ. దే హ్యావ్ టు సీ దట్ దే టేక్ యాక్షన్. వాట్ అబౌట్ గుంటూరులో జరిగిన ఇప్పుడు కొన్ని ఇరుక్కునే హెలికాప్టర్ యూజ్ చేయాలని అనుకుంటున్నాం అన్నది ఆ ప్రాంతం లొకేషన్కి హెలికాప్టర్ లొకేషన్ ఇప్పుడు తెప్పిస్తున్నాను. అక్కడ కొంతమంది స్ట్రాండెడ్ అయ్యారు. ఎంతమంది ఉంటారు? ఎంతమంది నాకు ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చూసుకొని వీఆర్ గెటింగ్ అ నేవీ హెలికాప్టర్ టు షిఫ్ట్ దెమ్ అవుట్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చాలా క్లియర్గా చెప్తున్నారు. చాలా అప్రమత్తంగా ఉన్నాం. దాదాపుగా 300 గ్రామాలని ఇక్కడ నుంచి
దూర ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇది ఇప్పటికిప్పుడు జరిగే పరిధి కాదు. ఇప్పటికి చాలామంది మేము అలవాటే ఈ నీళ్ళంతా చూసామని చెప్తున్నారు. అయినా కూడా ఈ రాత్రికి దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల వరకు కూడా వాటర్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఈ 300 గ్రామాలని ఈరోజు రాత్రి రేపటి లోపల ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకి తరలించాలి. గుంటూరు జిల్లా లంక దగ్గర కొంతమంది పబ్లిక్ ఇరుక్కున్నట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించి నావీ హెలికాప్టర్ని పుష్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ చెప్తున్నారు. ఆ దిశగా వీళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సార్, ఏదేమైనా ఉన్న దాంట్లో మరోవైపు బాపట్ల దగ్గర కూడా ఒక బోట్కి సంబంధించిన వ్యవహారంలో అక్కడ కొందరు ఇరుక్కున్నారని కూడా ఒక సమాచారం ఉంది. కానీ అధికారులు ఒకటే చెప్తున్నారు, మేము పూర్తి అప్రమత్తమవుతున్నాం. అధికారులు పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయకపోతే ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా కోఆపరేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి పూర్తిగా 300 గ్రామాలు లంక గ్రామాల చప్పటి నుంచి అంటే ఫ్లో ఎక్కువ అవుతుంది. పోలవరం ప్రకాశం బ్యారేజ్ ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కొంత ఆ గ్రామాల పరిసరాలు ఉన్న వాటి నుండి కూడా తరలించే ప్రయత్నానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది చెప్తున్న పరిస్థితి. ఒక్క నిమిషం, విజయలక్ష్మి గారు కూడా ఉన్నారు. మేడం, ఒక్క నిమిషం మీతో మాట్లాడే చేయొచ్చా? సరే, ఆల్రెడీ సిఎస్ గారితో మాట్లాడారు. వాళ్ళు కొంత మీటింగ్స్లో ఉన్నారు. కొంత నావీ హెలికాప్టర్ని తెప్పించే ప్రయత్నంలో అధికారులు కొంత సీరియస్గా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో రోహిత్. రాడి కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. నిరంతరం వర్ష ప్రభావ ప్రాంతాలపై అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి సహాయం అవసరమో అక్కడ అధికారులకు సూచనలు జారీ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్తున్నారు. మేఘాలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర వైపు మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయని చెప్తున్నారు. కానీ గోదావరికి ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి పరివాహక ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశాము అని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, మనం ఆ మ్యాప్లో కూడా చూడొచ్చు. రెడ్ ఏరియా ఎక్కడైతే కనిపిస్తుందో అవన్నీ కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలు. అందుకే తెలంగాణలో అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టే, కానీ నదుల్లో నుంచి వచ్చే వాటర్ ఎక్కువగా ఉంటుంది. అటు మహారాష్ట్ర, తెలంగాణలో భారీ వర్షాలు కురిస్తే గోదావరికి ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తం అయ్యామని అధికారులు చెప్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అధికారులు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు.